సూర్యాపేట జిల్లా పాలకిడి మండలం చాన్పాడ్లోని డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద బీహార్ చెందిన కూలీలు తీవ్ర ఆందోళన చేపట్టారు. వారి విధ్వంసం చూసి పోలీసులు కూడా భయంతో పరుగులు తీశారు. ఈ ఘటన సంచలనం సృష్టించింది. ఫ్యాక్టరీ కాలనీలో ఒక బీహార్ కూలీ కింద పడి తలకు తీవ్ర గాయమై చనిపోయాడు. అయితే అతని మృతదేహానికి పోస్టుమార్టం చేయించకుండానే తోటి కార్మికులు బీహార్కు తీసుకెళ్లి దహన సంస్కారాలు పూర్తి చేశారు. దీంతో చనిపోయిన కార్మికుడు కుటుంబ సభ్యులు ఫ్యాక్టరీ వద్దకు వచ్చి 25 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేశారు. దీనికి యాజమాన్యం అంగీకరించలేదు. తమ విధి నిర్వహణలో చనిపోతేనే పరిహారం ఇస్తామని, వ్యక్తిగత కారణాలతో గాయపడి చనిపోతే ఎలా పరిహారం ఇస్తామని యాజమాన్యం వివరించింది. సమాచారం అందుకుని సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించగా బీహార్ కూలీలు పోలీసుల వాహనాలపై రాళ్లు విసిరారు. అంతేకాకుండా ఎస్ఐలు మరియు ఇతర పోలీసు సిబ్బందిపై కర్రలతో దాడి చేశారు. దీంతో పోలీసులు వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ప్రస్తుతం డెక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేసి దాడికి పాల్పడిన వారిని అదుపులోకి తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ఎలా అయిపోయింది ఫ్యాక్టరీ? ఎస్పీ గారు ఇప్పుడు వస్తాడు. ఎస్పీ గారు వస్తాడు. అందరూ ఇమ్మీడియట్లీ అక్కడ ఉన్న మెడికల్ సిబ్బందికి వాకప్ చేయగా ఇమ్మీడియట్లీ అతనికి ప్రైమరీ మెడికల్ అసిస్టెన్స్ ఇవ్వడం జరిగింది. తదుపరి మెరుగైన చికిత్స కోసం మనకు మిర్యాలగూడ దగ్గరలో ఉన్న మ్యాక్స్ కేర్ హాస్పిటల్కి తీసుకువెళ్ళడం జరిగింది. అక్కడ నుంచి వాళ్ళ సజెషన్ ప్రకారం ఏరియా హాస్పిటల్కి తీసుకొని పూర్తి స్థాయిలో చెక్ చేస్తే అప్పటికే అతను చనిపోయి తీసుకురావడం జరిగిందని డిక్లేర్ చేసినారు. తరువాత వారు ఎవరైతే డిసీజ్డ్ తరపు ఉన్నటువంటి క్లోజ్గా ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన మరణం మీద మాకు ఎలాంటి అనుమానం లేదని చెప్పి అండ్ కంపెనీ అసిస్టెన్స్ తోటి ఒక అంబులెన్స్ని అండ్ డ్రైవర్ని ఏర్పాటు చేసి ఆయనకు ఫైనల్ రైట్స్ కోసం యూపీకి పంపించడం జరిగింది. మెయిన్ వైల్ ఈరోజు ఈ యొక్క మిగతా కన్స్ట్రక్షన్ లేబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు డిసీజ్డ్కి ఆర్థిక సహాయం అడగడానికని ఒక గుంపుగా ఏర్పడి కంపెనీకి వచ్చి ఆ గుంపులో కొంతమంది అల్లరి ముక్కలు చేరి దాన్ని వైలెన్స్ మెథడ్లోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేసినారు. మన పోలీసు వచ్చి ఇమ్మీడియట్లీ వాళ్ళని ప్యాసిఫై చేయడానికి ప్రయత్నం చేసినారు. మన పోలీసు మీద అండ్ ఇక్కడ ఉన్న సెక్యూరిటీ రూమ్ మీద పోలీస్ వాహనం పైన కూడా రాళ్ళు రువ్వడం జరిగింది. మన సైడ్ నుంచి ఒక ఎస్ఐ ఒక హోంగార్డ్కి సింపుల్ ఇంజరీస్ కావడం జరిగింది. దీని మీద మనం డిస్ట్రిక్ట్ పోలీసు యంత్రాంగం చాలా కఠినమైనటువంటి చర్యలకు సిద్ధమైంది. ఎప్పుడైనా మనం తెలంగాణ రాష్ట్రంలో మనకి ఏ ఇండస్ట్రీ అయినా పూర్తిగా స్వేచ్ఛా వాతావరణంలో వాళ్ళకు హ్యాజిల్ ఫ్రీ ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ఉండడానికి పోలీసు యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది. ఇప్పుడు ఇలాంటి యాక్టివిటీస్ చేసినటువంటి వారిపైన మనం పోలీసు విధులకు ఆటంకం పరచడం, పోలీసుల మీద దాడి చేయడం, అదేవిధంగా ఈ కంపెనీ ప్రెమిసెస్లోకి వచ్చి అల్లర్లు సృష్టించడానికి ప్రయత్నం చేసిన వారిపైన మనం కఠిన చర్యలు తీసుకోబోతున్నాం చట్టపరంగా. అదేవిధంగా ఇక్కడికి వచ్చేటువంటి లేబర్స్ ఎవరైనా ఉన్నా మైగ్రెంట్ లేబర్స్ కావచ్చు, లోకల్ లేబర్స్ కావచ్చు, ఏదైనా వాళ్ళకి సమస్యలు ఉంటే లేబర్ యాక్ట్స్ ప్రకారం, చట్టాల ప్రకారం, ఇండస్ట్రియల్ యాక్ట్స్ ప్రకారం వాళ్ళు తమ యొక్క పరిష్కారాలు కోరుకోవాలి. కానీ చట్ట పరిధిలో చట్టాన్ని తమ చేతిలోకి తీసుకుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించే పరిస్థితి లేదు. దీని మీద మనం కఠినమైనటువంటి చర్యలకు కోరుకోవాలి.